ఐక్యూ ఉండాలా? హార్డ్ వర్క్ ఉండాలా? రెండిట్లో ఏది ఉంటే ఐఏఎస్ అవుతారని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. అంటే ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటాం. అంటే తెలివితేటలు. నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయండి. హార్డ్ వర్క్ తక్కువ ఉందండి. లేదా హార్డ్ వర్క్ ఎక్కువ ఉందండి. తెలివితేటలు తక్కువ ఉన్నాయండి. ఏదైతే నేను ఐఏఎస్ అవుతానని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కన్నా నేను మీకు చెప్పేదేంటంటే, అసలు మీరు హార్డ్ వర్క్ స్టూడెంటా? తెలివితేటలున్న స్టూడెంటా? ఇదేం ప్రశ్న సార్ అంటే, హార్డ్ వర్క్ నేచర్ అంటే ఏంటో చెప్తాను మీకు. అంటే ఒక స్టూడెంట్‌కి హార్డ్ వర్క్ ఉందో లేదో చెప్పడానికి ఎలాగా అంటే, చిన్నప్పటి నుంచి అంటే 8థ్ క్లాస్ స్టూడెంటో, 9థ్ క్లాస్ స్టూడెంటో, 10థ్ క్లాస్ స్టూడెంటో, ఇంటర్మీడియేటో, డిగ్రీయో, బీటెక్కో లేదా ఎవరైనా సరే ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంటో, హార్డ్ వర్క్ నేచర్ ఉన్న స్టూడెంట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, స్కూల్ అవ్వగానే లేదా కాలేజీ అవ్వగానే లేదా కోచింగ్ సెంటర్ నుంచి రాగానే ఇంటికొస్తాడండి. ఇంటికొచ్చిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత కాస్త స్నానమో గట్రా చేసి ఫ్రెష్ అయ్యి కాస్త స్నాక్స్ ఏవో తిన్న తర్వాత వీలైతే క్రికెట్టో మరొకటో చిన్నగా ఆడిన తర్వాత రోజుకి కనీసంలో కనీసం తన సమయాన్ని 4 గంటల పాటు చదువుల కోసం వినియోగిస్తే మినిమం నేను మాట్లాడుతుంది స్కూల్ అంతా అయిపోయిన తర్వాత 4 గంటల పాటు అంటే హోంవర్క్ చేయని ఎవరు చెప్పకుండా క్లాసు పుస్తకాలు, హోంవర్క్ పుస్తకాలు, క్లాస్ నోట్స్, క్లాస్ వర్క్ ఎవరు చెప్పకుండా తనకు తానే చేసుకుంటూ, పుస్తకాలతో ఎక్కువగా కూర్చునే కుర్రవాడిని, అమ్మాయిని హార్డ్ వర్క్ నేచర్ ఉన్న అబ్బాయి, అమ్మాయి అంటాను నేను. హార్డ్ వర్క్ అంటే ఎక్కువసేపు పుస్తకాలతో కూర్చోవడం అంతే. మళ్ళీ క్వాలిటేటివ్ అండి, క్వాంటిటేటివా అది పక్కన పెడదాం. అంటే ఏంటి కొంతమంది ఏమంటారంటే, అంటే ఎక్కువసేపు కూర్చుంటే అయిపోతుందా అంట. నేనైతే ఎక్కువసేపు కూర్చోముందంటాను. ఎందుకని? ఇప్పుడు ముందు పుస్తకంతో కూర్చోమ్మా. చదవలేదనుకుందాం అయినా కూర్చో, చదవలేదనుకుందాం అయినా కూర్చో, చదవలేదనుకుందాం అయినా కూర్చో. ఏదో టైంకి చదవక తప్పదు కదా నీకు. లైబ్రరీ ఉంటే ఏం చేస్తావు? ఎంతసేపు నీ చేతిలో సెల్ ఫోన్ లేదు. లైబ్రరీలో అందరూ చదువుకుంటున్నారు. చుట్టూ సైలెన్స్ ఉంది. నీ చేతిలో పుస్తకం ఉంది. నిన్నేమో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు లోపల కట్టేశారు. ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు చెప్పు? చదవక తప్పదు నీకు. నీ బ్రెయిన్‌ని కూడా అలాగే కంట్రోల్‌లో పెట్టాలి. చదవక తప్పని ఒకానొక పరిస్థితిని బ్రెయిన్‌కి క్రియేట్ చేయాలి. అప్పుడు హార్డ్ వర్క్ గొప్పదా? ఇంటెలిజెన్స్ గొప్పదా? అంటే నేనైతే ఏమంటానంటే, ఇంటెలిజెన్స్ కన్నా హార్డ్ వర్కే గొప్పదంటాను. ఈ ప్రపంచంలో తెలివితేటలున్న వాళ్ళకన్నా కష్టపడిన వాళ్ళే ఎక్కువగా జీవితంలో పైకొచ్చారని నమ్ముతాను. ఈ కష్టం అనగానే మా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్లు ఎగేసుకొచ్చేసి కష్టపడితే ఎలాగా? కష్టపడితే అయిపోతుందా? ఇష్టంగా చదవాలి. ఇష్టం, కష్టం అని పాయింట్ కాదు ఇక్కడ. నువ్వు శ్రమించాల్సిందే. ఒక రైతు ఎలాగైతే పొలంలో దున్నుతున్నాడో పగలంతా ఎండలో, ఒక సైనికుడు ఎలాగైతే 2 గంటలు కాదు 20 గంటల పాటు నిలబడి దేశాన్ని కాపాడుతున్నాడో సరిహద్దులో, నువ్వు కూడా అలాగే చదువుతోటి పుస్తకాలతోటి ఉంటే అప్పుడు ఐఏఎస్ అవుతావు అన్నది పాయింట్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.